ఇక ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు. 300 పేజీలతో ఇప్పటికే ఛార్జ్ షీట్ ను సిద్ధం చేశారు సిట్ అధికారులు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్, టెక్నికల్ ఎవిడెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, సాక్షుల స్టేట్మెంట్స్, లిక్కర్ కేసు రికార్డ్స్ ఇంకా పలు డాక్యుమెంట్లను వారు జత చేశారు. ఇక లిక్కర్ కేసులో ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఆధారాలను కోర్టుకు సమర్పించాలని భావిస్తోంది సిట్. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 220 మందికి పైగా విచారించారు అధికారులు. ఈ కోర్టును మరింత సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు అధికారులు. కోర్టుకు సెలవు కావడంతో ప్రత్యేక వాహనంలో జడ్జి నివాసానికి కూడా వెళ్లారు అధికారులు. ఛార్జ్ షీట్ లో 40 మంది నిందితుల పేర్లను కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. వీరి గురించి బాగా డిస్కస్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి 90 రోజులు కావస్తూ ఉండటంతో ఛార్జ్ షీట్ ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది సిట్ అధికారులు.